రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన నల్గొండ జిల్లా పెద్దఊర మండల పరిధిలో చోటు చేసుకుంది. రామన్నగూడెం స్టేజీ వద్ద నాగార్జున సాగర్ హైదరాబాద్ రహదారిపై ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొన్నాయి. నాగార్జున సాగర్ నుంచి పెద్దఊర వైపు వెళ్తున్న కారు అతివేగంగా అజాగ్రత్తగా రాంగ్ రూట్లో వెళ్లి తమ ముందున్న మరో వాహనాన్ని దాటే క్రమంలో ఎదురుగా హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వస్తున్న మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో పల్నాడు జిల్లా కోకవారిపాలెం గ్రామానికి చెందిన కాకర్ల తోమసయ్య, అతని చిన్న కుమారుడు కాకర్ల ప్రకాష్ రావు అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ ప్రవీణ్కు తీవ్ర గాయాలయ్యాయి. కాకర్ల ప్రకాష్ రావు హయత్ నగర్లో ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కుమారుడి కుటుంబ సభ్యులను చూడడానికి వారం క్రితం తండ్రి తోమసయ్య వచ్చాడు. నాగార్జున సాగర్లోని సాగర్ మూత చర్చ వద్దకు వచ్చేందుకు వారు కారులో బయలుదేరారు. ప్రమాదానికి కారణమైన సాగర్ నుంచి పెద్ద ఊర వరకు వెళ్తున్న కారులో ప్రయాణిస్తున్న రావుల సాయి కుమార్ ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందగా కారు డ్రైవర్ గొర్రె రామకృష్ణ, మరో వ్యక్తి కొర్ర సాయిల్కు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు హన్మకొండ జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన వ్యక్తి. ఈయన ఎస్ఎల్బిసి సైట్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. తోమసయ్య పెద్ద కుమారుడు కాకర్ల అంతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పెద్ద ఊర ఎస్ఐ గోపాలరావు చెప్పారు.